మీకు అన్నింటికి శాకాహారం అంటే అర్థం తెలుసా? మనం అంటున్నాం కదా శాకాహారం అంటే. శాకాహారం అంటే శాఖ అనే పదానికి సంస్కృతంలో అర్థం ఏంటంటే ప్రాణం ఉన్నది అని అర్థం. అంటే ప్రాణశక్తి నిండుగా ఉన్నది అని అర్థం. కోసినా కానీ దాంట్లో ప్రాణం నిండుగా ఉంటుంది. ఓకే, ప్రాణం పోదు దానికి. అది అంటే దాంట్లో బలం ఎక్కువగా ఉంటుంది దాంట్లో. ఇది మృతాహారం. మాంసం అనేది మృతాహారం. ప్రాణం పోతుంది, దాంట్లో శక్తి ఏమి ఉండదు, ప్రాణశక్తి ఏమి ఉండదు. అది తింటే మనకు మృత్యువే వస్తుంది. శాకాహారం తింటేనే మనకు అమృతత్వం వస్తుంది. కాబట్టి మాంసాహారం బలం అని ఎవరన్నా చెప్తే అది శుద్ధ రాంగ్. వాళ్ళకు సైన్స్ ఏం తెలియదు అని. ఓకే సార్. జంతువుల నుంచి వచ్చే ప్రోటీను, మాంసాన్ని పెంచేది ప్రోటీన్. అది హెవీ ప్రోటీన్. మన శరీరానికి అది పడదు, హెవీ అయిపోయి కిడ్నీల మీద భారం పడుతుంది, రకరకాల రోగాలు వస్తాయి మాంసాహారం వల్ల. అదే మన మొక్కల నుంచి వచ్చే ప్రోటీన్, దాంట్లో కూడా ప్రోటీన్ ఉంది. మనం పప్పు తింటాం కదా రోజు, దాంట్లో ఉండేదంతా ప్రోటీనే. ఓకే, ఆ ప్రోటీను మన శరీరానికి పడుతుంది. అది హెవీ కాదు, లైట్, మన శరీరానికి సరిపోయేంత ఉంటుంది దాంట్లో. అదే జంతువుల నుంచి వచ్చే ప్రోటీన్ హెవీగా ఉంటుంది, అది మన కిడ్నీలకు భారం. ఎక్కువ ప్రోటీన్ తిన్నా కానీ కిడ్నీలు చెడిపోతాయి. అర్థమైందా? కిడ్నీలే కాదు, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొలెస్ట్రాల్ పెరిగి ఎన్నో రోగాలు వస్తాయి. కాబట్టి అది మనకి ఆరోగ్యం కాదు, బలము కాదు. అదంతా ఎవరన్నా బలము ఆరోగ్యం అన్నారంటే అది శుద్ధ తప్పు. వాళ్ళు అప్డేటెడ్ అయ్యలేరు. ఓకే, కొంచెం క్లారిటీ అండి. కొంతమంది ఎనిమల్ ప్రొడక్ట్స్ తీసుకోకూడదు అంటున్నారు. మరి తీసుకుంటే ఎలాంటివి తీసుకోవచ్చు, ఎంతవరకు తీసుకోవచ్చు? పూల విషయంలో కానీ ఎనిమల్ ప్రొడక్ట్స్ విషయంలో కానీ ఒక 2 minutesలో మీ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అయితే పువ్వులు కోయరాదా అంటే మీరు అవి అవసరము అనుకుంటేనే తీసుకోండి. దానివల్ల ఎంతో శోభ ఇస్తుంది అలాంటిది అనుకున్నప్పుడే దాని మొక్కల్ని పర్మిషన్ అడిగి మరీ తీసుకోవాలి. ఓకే, ఏది మన సొత్తు కాదు. ఓకే, మనం పర్మిషన్ అడిగి తీసుకోవాలి. ఓకే, తర్వాత ఎందుకంటే అవి మనలాగానే జీవులే. ఓకే, పరిణామ క్రమంలో చిన్న జీవులు, చిన్న పిల్లలు అవి, అంతే. సో అయితే ఇంకేమన్నారు? ప్లాంట్స్, యానిమల్ ప్రోడక్ట్స్ అన్నారు. యానిమల్ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు మనము మాంసము తినలేము కదా, ఇంకా సరిపోయింది, మనం జీవహింస చేస్తలేము అని మాత్రమే సరిపుచ్చుకోవద్దు. ఓకే, మనం లెదర్ బెల్టులు కానీ, లెదర్ బ్యాగులు కానీ, లెదర్ చెప్పులు కానీ, ఇవన్నీ వాడినా కానీ మనం ఇండైరెక్ట్గా హింసను ప్రోత్సహిస్తున్నాం. మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళకి లెదర్ బ్యాగులు తయారు చేయడానికి ఇంకా ఎక్కువ లెదర్ కావాలి. కాబట్టి బతుకున్న జంతువుల్ని చర్మం వలిసి, ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత చర్మం తీస్తే అది కొంత క్వాలిటీ తగ్గుతుంది అని, క్వాలిటీది కావాలని, మనం క్వాలిటీదే కొంటాం కదా, క్వాలిటీది కావాలని బతుకున్న జంతువుని అలాగే బతుకుండగానే చర్మం వలుస్తారు. అది ఎంత హింస కదా! అంత హింసని మనం ఇండైరెక్ట్గా ఇస్తున్నాం వాటికి. మనం తింటలేం కానీ మాంసము, కానీ లెదర్ బ్యాగులు, లెదర్ చెప్పులు కొన్నామంటే ఇండైరెక్ట్గా ఆ హింసని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాము. మనం కొనకపోతే వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఏం చేసుకుంటారు. కాబట్టి అది కూడా తీసేయాలి.